హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజు చూపిస్తున్నాను జామ చెట్టు మీద మా కోళ్ళు. చూడండి నాటుకోళ్ళు ఎలా కూర్చున్నాయో, చాలా పీస్ఫుల్గా ఉంది కదండి వాతావరణం కూడాను. ఇవి నాటుకోళ్ళు అండి. ఇది రీసెంట్గా ఈ కోడి మళ్ళీ చెట్టు దగ్గర ఉన్న కోడి రీసెంట్గా పిల్లలు పెట్టిందండి. 14 కోళ్ళ వరకు పెట్టింది. ఇంక ఇది చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు ఇవి ఇక్కడిక్కడ ఆడుకుంటూ ఈవినింగ్ టైం భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాయండి ఇక్కడ ఈ కోళ్ళు. ఇవి చూడండి ఆ చిట్టుని చిట్టి పిల్లలు, అవి చూస్తుంటే బుద్ధి వస్తుందండి. చిన్నగా ఉండేటప్పుడే వాటితో బాగా ఆడుకోవాలనిపిస్తుందండి. మా బాబు ఉన్నాడంటే వాటితోనే ఆడుకుంటాడు. స్కూల్ నుంచి రాగానే వచ్చి అమ్మ నా కోడి పిల్లలు కావాలి, అమ్మ నా కోడి పిల్లలు కావాలంటూ ఉంటాడండి. ఇంక ఇవి చూడండి ఫ్రెండ్స్, వీటికి పేర్లు కూడా నేను పెట్టుకున్నాను. స్నూపీ, పింకీ, రాజు అని పేర్లు కూడా పెట్టుకున్నానండి. డాగీస్కి యాక్చువల్ అలా పెడతారు, కానీ నేను కోళ్ళకి పెట్టుకున్నానండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇవి అంత బాగా చెట్టు మీద ఎక్కి కూర్చుంటాయండి. ఇంకా ఇవి ఒకటి ఎక్కడికి వెళ్తే మిగతా కూడా అటువైపే అలా వెళ్తూ ఉంటాయి. ఇంక ఇది అరటి చెట్టు, ఇంకా అవి ఎక్కడెక్కడ ఆడుతూ ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ చూడండి, మా చెట్టుకి కాసిన మందార పూలండి. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ముద్ద మందారంలా కాసాయి కదండి, చాలా బాగున్నాయి కదండి ఫ్లవర్స్. ఇవి గోంగూర మొక్క కాసిన గోంగూర ఫ్లవర్స్ ఫ్రెండ్స్. ఇంక ఇవి చూడండి ఎంత భలే ఉన్నాయి కదండి ఫ్రెండ్స్. ఈ గోంగూర ఫ్లవర్స్ కూడా ఎంత బాగుంటాయి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇది మల్లె చెట్టు అండి. మల్లె చెట్టుకున్న పువ్వులు హార్వెస్ట్ చేస్తాను ఆల్రెడీ, కానీ మీకు చూపించాలని మధ్యలో పెట్టాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఇంకెలా వచ్చేస్తే ఇటువైపు ఉన్నవన్నీ కూడాను మళ్ళీ ఇటువైపు కూడా గోంగూర మొక్కలు ఉన్నాయి. చూడండి గోంగూర ఫ్లవర్స్ మాత్రం భలే ఉన్నాయి ఫ్రెండ్స్. కలర్ చాలా బాగా నచ్చాయి నాకు గోంగూర మొక్క పువ్వులు. ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఆ చెట్టు పేరు ఏంటో తెలియదండి నాకు. దేవుడికి కింద పడిపోతే ఆ పువ్వులు పెడతారు కదండి కింద శివుడికి, ఆ పువ్వుల పేరు ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్. కొద్దిగా నాకు కామెంట్ చేయండి, ఆ చెట్టు పేరు ఏంటో తెలీదు. అవి కింద పడిన తర్వాత పూజ చేస్తారంట పువ్వులతో. ఇవన్నీ వంకాయ మొక్కలు, వంకాయకి కాసిన వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అవన్నీ కూడాను వంకాయ మొక్కలే ఫ్రెండ్స్, చూసారా అవన్నీ వంకాయ మొక్కలేని. ఇంకా అది వచ్చేసి మా తూర్పు గుమ్మము, మా ఇల్లు, మా ఇంటికి తూర్పు గుమ్మంలో మేము పక్క ప్లేస్లో ఇవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా బాగా అయితే మాకు చాలా బాగా కూరగాయలు అయితే కాసాయి. బెండకాయలు కూడా వాడిపోయి, బెండకాయ మొక్కలు ఇప్పుడు ఉన్నవి ఏంటంటే వంకాయ మొక్కలు, గోంగూర మొక్కలు, అవి వంకాయ మొక్కలు ఫ్రెండ్స్. టమాటాలు మొత్తం కూడాను ఎండిపోయాయి ఫ్రెండ్స్, అయిపోయింది. కానీ చాలా బాగా కాసాయండి. ఎంత బాగా కాసాయంటే టమాటోస్ మాత్రం చాలా బాగా కాసాయి. చెర్రీ టమాటోస్ అని చిట్టిగా స్ట్రాబెరీ షేప్లో కూడా ఉంటాయి కొన్ని. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. గోంగూర ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంక ఇటువైపు వచ్చేసి ఈ మొక్క పేరు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ మొక్క పేరు కూడా నాకు కొంచెం కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసి. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది నిమ్మ చెట్టు కాస్తున్న నిమ్మకాయలండి ఇవన్నీ. ఇవి అంత పెద్ద సైజులో కాస్తాయంటే ఫ్రెండ్స్, చాలా పెద్ద సైజులో కాస్తాయండి నిమ్మకాయలు. పోతొచ్చింది విపరీతంగా. చెట్టు చుట్టూ మొత్తం చెట్టు నిండా కూడా మనకి ఎక్కడ ఆకులు కనిపించవు, ఓన్లీ కాయలే కనిపిస్తాయి. ఇంకా ఇప్పటికి ఇంకా బాగా కాసాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అసలు భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఈ సమ్మర్ మొత్తం మాకు భలేగా గడిచిపోతుంది. ఈ మొక్కలు చూడండి, లోపల చూడండి పక్షి గూడు కట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బుజ్జిగా కట్టుకుందో. చాలా ముచ్చటేసింది నాకు ఈ నెస్ట్ చూడగానే. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. మా బాబు వచ్చాడంటే అమ్మ చూపించమ్మా, నాకు చూపించండి. స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా మార్చడండి. వచ్చేసి అమ్మ చూపించు అంటాడండి అక్కడ. ఇంక ఈ ప్లేస్లోనే ఎక్కువ వాడు వచ్చాడంటే ఈ సమ్మర్ మొత్తం ఇక్కడ ఇంకా పడుకోడు ఫ్రెండ్స్. మధ్యాహ్నం చాలా ఇబ్బంది అవుతుందండి పడుకోబెట్టడానికి మాత్రం. ఈ పూల మొక్క పేరు కూడా నాకు కామెంట్ చేయండి. ఈ పూల మొక్క పేరు కూడా నాకు తెలీదు. ఈ పూలు కూడా నాకు ఏంటో కొద్దిగా చెప్పండి. ఇది వేప చెట్టు ఫ్రెండ్స్. మార్నింగ్ అండ్ నైట్ 2 times కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే ఏకైక మొక్క ఇది. నాకు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఆ పువ్వుల మొక్క పేరేంటో. ఇది వ్యూ పాయింట్ చూడండి, ఇది ఏర్ అండి. ఇది మా ఊరు ఏరు. మాకు సంక్రాంతి పండగ అయితే అందరూ ఇక్కడే ఉంటారండి. ఇక్కడ చేపలు పట్టిన వాళ్ళు, బట్టలు ఉతుకుతున్న వాళ్ళు ఈ ఇసుకను కూడా మోసుకొని వెళ్తారండి. ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్, మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు మళ్ళీ అది సేమ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సమ్మర్ మొత్తం కూడాను జనాలు మొత్తం మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ తేడా లేకుండా ఇక్కడటే ఉంటున్నారండి ఎక్కువ. ఈ సమ్మర్ మొత్తం వీళ్ళకి ఇక్కడే గడుస్తుంది. నాకైతే ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ చూస్తుంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుందండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది.
చాలా బాగుందండి ఇక్కడైతే మాత్రం. ఇది మా గార్నిక్ మిల్ అండి. అక్కడ కూర్చున్న అయినా మా మిల్లో పనిచేసే పని అయినా మా ఇల్లు అండి అది. మా ఇల్లు. మా హోమ్ టూర్ కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, హోమ్ టూర్ కూడా చేస్తాను అలా అయితే. అది చూసారా, ఇది మా గార్నిక్ మిల్లు. మాకు వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా అక్కడే వచ్చి కూర్చోవడం పడుకోవడం చేస్తూ ఉంటారు. వాళ్ళకి టైంపాస్ అవుతుందండి అక్కడ కూర్చొని అటు ఇటు తిరుగుతుంటే. వాళ్ళకి బోరింగ్గా ఉండదండి, కొద్దిగా పర్లేదు అనిపిస్తే ఇక్కడికి వచ్చినా కూడా. వాళ్ళకి టీలు కానీ టైం అప్పుడు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి భోజనాలు, టీలు, లెమన్ వాటర్, మజ్జిగ ఇవి కూడా ఇస్తుంటామండి మేము. సమ్మర్ టైంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలోన. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎండలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇప్పుడు బిల్గేట్స్ ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ వలన మనకి ఈ వర్షాలు రావడం జరుగుతుంది. కానీ ఇది వెదర్లో అంత మంచిది కాదు ఫ్రెండ్స్. కొంచెం ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ టైంలోని అందరూ కూడా కొంచెం చల్లగా ఏవైనా జ్యూసెస్ కానీ, డ్రింక్స్ కానీ, షర్బత్స్ కానీ తాగుతూ ఉండండి. హెల్త్ని, చిన్నపిల్లల్ని అయితే బయటకు విడిచిపెట్టకండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్ టైంలోనే ఎండంతసేపు కూడా ఇంట్లోనే వాళ్ళకి పడుకోబెట్టేయండి. ఇంకా ఎండలు మీ ఊర్లో ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇది మొత్తం చూస్తే ఒక ఏదో ఊటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మా చుట్టూ ఇది చూస్తూ ఉంటే వెదర్ చాలా బాగుంటుందండి. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకా మీకు నచ్చుతుంది బాగా. ఇంకా ఇది మొత్తం మా ఇంటి చుట్టూ మొత్తం ఎక్కువ మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్. మాకు అందుకే సమ్మర్ ఎలా ఉంటుందో ఏంటనేది అంతగా తెలియట్లేదు. ఇంకా మే నెలలో ఎలా ఉంటుందో చూడాలి కొంచెం. మాకైతే పర్లేదు, బాగానే అనిపిస్తుంది, పర్లేదు. చల్లగానే గాలి చాలా బాగానే వీస్తుంది మొత్తం వెదర్ మొత్తం. ఇంకా నా ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకేంటండి, తిన్నారా అండి? అందరూ తిన్నారా లేదో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది ట్రాన్స్ఫార్మర్ అండి బ్యాక్ సైడ్ ఉన్నది. ఇదంతా మా పక్కన ఉన్న మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇది మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్లేస్. అండ్ అక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇవన్నీ అరటి మొక్కలు చూడండి. అరటి మొక్కలు, నిమ్మ మొక్కలు. అక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్, టీ తాగుతున్నారు. ఇంకా నేను చూడలేదు ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తున్నట్టు తెలీదు. అయితే తర్వాత మళ్ళీ ఇంకేం చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉంటుందండి మా ఇంటి చుట్టూ కూడా ప్లేస్ మొత్తం. 1 ఎకరా ప్లేస్లోన మా ఇల్లు మాత్రమే ఉంటుందండి. పీస్ఫుల్ వాతావరణం అండి. ఇంక ఇది మా బండి చూడండి. నేను ఎంతో ఇష్టపడి తీసుకున్నాను బండి అండి ఇది. బ్లూ కలర్ స్కూటీ. నా కొడుకు పేరు రాపించుకున్నాను, పునర్విక్ అని. కృష్ణుడి స్టిక్కర్ వేయించాను. ఈ బండి అంటే నాకు చాలా ఎమోషన్ అండి. నాకు డ్రైవింగ్ కూడా వచ్చు ఫ్రెండ్స్, నేను డ్రైవ్ కూడా చేస్తానండి. ఇంకా అయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా మిల్లులో పనిచేస్తున్న ఇద్దరండి. ఒకరు డ్రైవరు, ఒకరు క్లీనరు. అదే పనిచేస్తున్న వాళ్ళు. పెద్ద ఆయన పేరు కృష్ణ, ఇక్కడ కుర్చీలో కూర్చున్న ఆయన పేరు వేణు. నా ఛానల్ మమ్మల్ని తీయనంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి అని అంటున్నాను. నాకు రాదని అంటున్నాడు. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ అని అంటున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అంటున్నాడండి. విజయమ్మ ఛానల్ని విజ్జూస్ అఫీషియల్ అండి. ఇంక ఈ కోళ్ళు చూడండి. మా కోళ్ళకి వేరే సపరేట్గా ఏం ఫుడ్ పెట్టవసరం లేదండి. మాకే చిట్టు నోకలు అన్నీ ఉంటాయి, అందుకే చాలా తొందరగా గ్రో అప్ అవుతాయండి. ఇంక ఇది మా మిల్లు. అక్కడ కూర్చున్నాయని మా ఆయన. మీకు నెక్స్ట్ వీడియోలో నేను మా మిల్లు మొత్తం ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఏంటేంటి వాటి పేర్లు ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. నార్మల్గా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను మా మిల్లు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది రైస్ మిల్ ఫ్రెండ్స్. ఇది రైస్ మిల్ చాలా కొంతమందికి తెలియదు కదండి, చూపిస్తున్నాను ఇదేంటంటే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.